Hey guys, so today is Sunday, so I'm planning to go to gym. సో యూజువల్గా ఈవినింగ్ అలా వెళ్తాను, బట్ ఈరోజు మార్నింగే వెళ్తున్నాను. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నేను కల్ట్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను, బట్ బేర్లీ 3 months కూడా వెళ్ళలేదు. సో అందుకే ఇప్పుడు లొకేషన్ మారిన తర్వాత లోకల్ జిమ్ అయితే తీసుకున్నాను. సో జిమ్ అయితే చాలా బాగుంది ఇక్కడ. సండే మార్నింగ్ అయితే ఎవ్వరు లేరు. సో ఇలా ఎవ్వరు లేకపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో జిమ్లో. అండ్ సేమ్ ఆఫ్టర్నూన్ టైం వచ్చినా కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. చాట్‌జీపీటీని వర్క్ ప్లాన్ ఒక షీట్ తయారు చేయమన్నాను. అందులో కామన్ మెన్షన్ ఏంటంటే రోజుకి 10,000 స్టెప్స్ అయితే మినిమం చేస్తే బెటర్ అని ఉంది కార్డియో. సో మనమైతే స్టార్టింగ్ ట్రెడ్‌మిల్‌తో స్టార్ట్ చేద్దాం. రూమ్కి వెళ్ళే టైంలో చికెన్ తీసుకుందాం అనుకున్నాం. సో చికెన్ షాప్కి అయితే వచ్చాం. నేను యాక్చువల్లీ ఆన్లైన్లో మోస్ట్లీ పెడుతుంటాను, బట్ ఇక్కడ లైవ్గా వచ్చిన తర్వాత నాకు ఒక కైండ్ ఆఫ్ మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి. ఫస్ట్లో బాయిలర్ కోడ్ తీసుకుందాం అనుకున్నాం, బట్ లేటర్ నాట్ కోడ్కి దీనికి ఆల్మోస్ట్ ఒక 40 రూపీస్ డిఫరెన్స్. సో నాట్ కోడ్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాం ఆ కోడ్ని. గైస్ మనం కేఎఫ్సి అని ఇట్లా చికెన్ ఫ్రైడ్ రైస్ అని ఏమంటే తినేస్తుంటాం, బట్ యాక్చువల్లీ మనం లైవ్లో గిన కటింగ్ ప్రాసెస్ ఇదంతా చూస్తే మనకు ఒక రకమైన గిల్ట్ అనేది వస్తుంది. బట్ అది ఏం చేయలేము, చిన్నప్పటి నుంచి మనకి అలవాటు అయిపోయింది. సో నేను కూడా కొంచెం అలా గిల్ట్ వచ్చినా సరే నేను అన్ని కంట్రోల్ చేసుకున్నాను. అండ్ ఇదే టైంలో మనకి పెటా అండ్ కొన్ని ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళు చేస్తుంది కరెక్ట్ అనే ఒక చిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ అవి కోల్డ్ అండ్ చిన్నప్పటి నుంచి ఇట్లా అలవాటు అవ్వడం వల్ల కొంచెం పర్లేదు అని నేనైతే ఇంకా సైకలాజికల్గా ఫిక్స్ అయ్యాను. సో అక్కడ ఆల్మోస్ట్ 1.6 kg ఉంది. అండ్ మొత్తం డ్రెస్సింగ్ అంతా చేసిన తర్వాత ఇక్కడైతే మాకు 1.38 ఉంది. అండ్ దాని వెయిట్ ఒక 100 grams ఉండొచ్చు. పోస్ట్ వర్కౌట్ మీల్గా నేనైతే ఎగ్స్ తీసుకున్నాను అండ్ ప్రోటీన్ బార్స్ అండ్ మన దగ్గర వే ప్రోటీన్ కూడా ఉంది. నా రూమ్ దగ్గరికి వినాయక్ చంద అనే దగ్గరలో ఉండే పిల్లలు కొంతమంది వచ్చారు. నా దగ్గర చేంజ్ కూడా లేదు అండ్ వాళ్ళ దగ్గర ఫోన్పే ఆప్షన్ అసలే లేదు. ఏ నామ్ కుछ भी नहीं. नाम श्री गोविंद नारायण. थैंक्स फॉर आ जाओ भाई पूछे एक. हाँ कितने बंदे हैं आप पूरा बहुत है. ఓకే कोई आया तो स्लिप दिखाओ. గైస్ నేను చిన్నప్పుడు చందా కోసం తిరిగిన రోజులైతే గుర్తొచ్చాయి. అండ్ వీ హ్యాడ్ లైక్ లాట్ ఆఫ్ ఫన్. మేము చందా కలెక్ట్ చేయడం, అక్కడ చిల్లరగా తిరగడం. సో ఐ రిమెంబర్డ్ ఆల్ దోస్ థింగ్స్. సో అందుకే నేనైతే నా దగ్గర ఉన్న చేంజ్లో కొంచెం అయితే ఇచ్చాను. సో మన సూర్య బ్రో అయితే మ్యారినేషన్ చేస్తున్నాడు. సో మీకు ఈ పార్ట్ ఇంట్రెస్ట్ లేదనిపిస్తే ఒక మాత్రం స్కిప్ చేయండి ఈ పార్ట్ని. 5 minutes ఉన్నా పర్లేదు కదా, ఏమంత చల్లగా తీసుకుని చల్లనీళ్ళలో వేసుకో, ఒక స్పూన్ వేసుకో, ఎందుకంటే మళ్ళీ ఏంటిది ఇది సాల్ట్ సాల్టే కదా. ఓకే అంటే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం ఒక స్పూన్ గార్లిక్ వేసావు, తర్వాత సాల్ట్ వేసావు, ఆయిల్ ఫస్ట్ వేసావు కదా, కొంచెం ప్లెయిన్ వేసుకోవచ్చు. సెకండ్ వేసింది ఆయిల్. ఇప్పుడు పసుపు అయింది, ఇప్పుడు కొంచెం వేసుకో, ఎక్కువ వేయొద్దు. ఓకే, ఎందుకంటే అది ఆల్రెడీ పసుపుతోనే కాల్చినారు, పూసినాడు పసుపు, కాల్చి పసుపు పూసినాడు. అవును, ఫైర్ చేశాడు కదా. పసుపు వేసిన తర్వాత కారం వేసుకో, పడుతుంది బాగా తినచ్చు. కారం 2 స్పూన్లు అయినా వేసుకో, మళ్ళీ వేసుకొని అవసరం లేదు. ఓకే, మామూలుగా 200 రూపీస్ 150 కేజీ పైన ఉంది బ్రో, కేజీ పైన ఉంది. అదే 150 తెచ్చినాడు, ఒక స్పూన్తోనే సరిపోయింది. సరిపోతుంది, కేజీ పైన ఉంది కదా. ఇదేంటిది? జీరా, ధనియాలు, కొరియాండర్ పౌడర్. ఓకే, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. కుకింగ్ ఛానల్ పెట్టేస్తాడు మెన్ కోసం. మీ దగ్గర ఉంటే కన్నా ఇది వేసుకో. ఏంటిది అది? జీరా పౌడర్. జీరా లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అంటే ఇది వేసుకోవచ్చు, ఇది వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. గరం మసాలా. ఓకే, ఒక స్పూన్ వేసుకుంటే నీకు ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. ఎంటీఆర్ అవే కదా, ఎంటీఆర్ బ్రాండ్ అన్నీ వేసేసినాం కదా. కుక్కర్లో సరిపోతుందా లేదా అని ఆలోచిస్తుంది. ఇంతవరకు ఎప్పుడు చేయలేదు కదా ఇంత క్వాంటిటీ. అయిపోతుంది కానీ కిలో కుక్కర్లో అయిపోతుంది. అట్లా కాదు, కుక్కర్లో పడుతుందా లేదా నేను చేద్దాం పక్కన. ఇది ఎంతసేపు బయట పెడతావు?
హాఫ్ అన్ అవర్ నుంచి 2 అవర్స్ వరకు పెట్టుకోవచ్చు బ్రో, ఏం ప్రాబ్లం లేదు. ఎంత బాగా మ్యారినేట్ అయితే అంత టేస్ట్గా ఉంటుంది. ఈసారి పులుసు చేస్తాను సంగటి కదా. ఫైనల్లీ అయితే మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయింది. గైస్ లాస్ట్ టైం నేను చికెన్ తిన్నప్పుడైతే చాలాసేపు నిద్రపోయాను ఆఫ్టర్నూన్. అండ్ ఇది నాటి కోడి. సో ఐఎమ్ నాట్ షూర్ లైక్ హౌ మచ్ టైమ్ టుడే ఐఎమ్ గోనా స్లీప్. సీ గైస్ యాజ్ యూజువల్ నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను, బట్ స్టిల్ ఐ స్లెప్ట్. సో ఆల్మోస్ట్ 3-4 అవర్స్ అయితే పడుకున్నాను. సో టైం అయితే 7 అవుతుంది. సో ఈరోజు వీడియో అయితే ఇదే. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీకు ఇలాంటి వీడియోస్ ఎప్పుడు రెగ్యులర్గా ఫీడ్లో రావాలంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టిల్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.